నాలెడ్జ్ బిట్స్ అదనపు సెట్స్ అండి ఇవి. జనరల్ నాలెడ్జ్ బిట్స్ అదనపు సెట్స్ అండి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, 20 బిట్స్ అండి, మొత్తం టోటల్ 20 బిట్స్ అండి పంపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మహాత్మా గాంధీకి రాష్ట్రపిత బిరుదు ఇచ్చింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. భారతదేశపు జాతీయ జంతువు పులి. రక్తంలో ఆక్సిజన్ను తీసుకునే కణాలు ఏమిటి? ఎర్ర రక్త కణాలు. మొట్టమొదటి భారత మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. రాజ్యాంగ నిర్మాతగా పరిగణించబడిన వ్యక్తి ఎవరు? బిఆర్ అంబేద్కర్. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి? చర్మం. శ్రీకృష్ణుడు జన్మస్థలం ఎక్కడ? మధుర. భారతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? తమిళనాడు. పేర్చ్మెంట్ అంటే ఏమిటి? చర్మంపై రాసే పాతకాలపు పదార్థం. 10 బిట్ చూద్దాం ఇప్పుడు. కంచి కామకోటి పీఠాన్ని స్థాపించిన ఆర్థిక గురువు ఎవరు? ఆది శంకరాచార్యులు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉత్తమ పాటగా ఆస్కార్ వచ్చిన పాట పేరు? నాటు. గ్రీకు రాజు అలెగ్జాండర్ భారత్పై దండయాత్ర చేసిన కాలం? క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం 326. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏమిటి? జమ్మి పువ్వు. రుద్రమదేవి ఏ వంశానికి చెందిన రాణి? కాకతీయ వంశం. 15వ బిట్టండి. డీజిల్ మరియు పెట్రోళ్లను శుద్ధి చేసే ప్రక్రియ పేరు? శుద్ధీకరణ. 16 బిట్టండి. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభించడమైనది? 1942. విటమిన్ డిని సాధారణంగా ఏమంటారు? సూర్యకాంతి విటమిన్. మనం శ్వాసలో తీసుకునే ముఖ్యమైన వాయువు ఏమిటి? 18వ బిట్టండి. ఆక్సిజన్. మనం శ్వాసలో తీసుకునే ముఖ్యమైన వాయువు ఏమిటి? ఆక్సిజన్. నెక్స్ట్ 19వ బిట్టండి. మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. తెలుగు భాషకు అందాల నది అనే బిరుదు ఇచ్చిన వారు ఎవరు? తెలుగు భాషకు అందాల నది అనే బిరుదు ఇచ్చిన వారు ఎవరు? విశ్వనాథ్ సత్యనారాయణ. ఓకేనా ఫ్రెండ్స్? 20 బిట్స్ అండి ఇవి. కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిన బిట్స్ అండి. డైలీ నేను బిట్స్ పెడుతూనే ఉన్నానండి. మీరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మరికొంతమందికి చేరుతుందండి. అలాగే ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఓకేనా ఫ్రెండ్స్?